ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ బీసీ సంఘాల నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్పై కంప్లైంట్ చేయడానికి స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ వచ్చారు. ఏం జరిగింది ఒకసారి కనుక్కుందాం. వెంకటేష్ గారు, ఏం జరిగింది? కవిత పట్ల అసభ్యకరంగా మాట్లాడని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఈరోజు ఫిలిం నగర్లో జూబ్లీహిల్స్ డివిజన్ ఇది. జూబ్లీహిల్స్లో జ్యోతిరాగ పూలే విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అన్ని కుల సంఘాలు, భోజన సంఘాలు, మైనారిటీ సంఘాలు అందరి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా పెట్టుకోవాలని చెప్పేసి కమిటీ డిసైడ్ చేసింది. స్థానిక కార్పొరేటర్గా నేను కూడా జాగా విషయంలో చిన్న చిన్న ఇష్యూలు వస్తే కూడా సొసైటీ వాళ్ళతో మాట్లాడి కానీ, ఇక్కడ పిఎస్లో మాట్లాడి కానీ, హాల్ టీంతో మాట్లాడి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకరించకుండా మేము బొమ్మ పెట్టడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఒక్కరోజు ముందు మన పక్క జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అన్న ఫోన్ చేసినాడు. అన్న, నేను కూడా బీసీసీఎల్ అధ్యక్షుని అయినాను, నేను వస్తానన్నా, మేము అందరూ కలిసి చేసుకుందాం, అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాను, అన్ని పార్టీలకు మీరు స్వాగతిస్తామని చెప్పారు. జాజుల శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ లేదు, ఈయన ఎవరు మన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ వచ్చింది. ఓకేనా, స్వాగతిస్తాను, నువ్వు బీసీ బిడ్డ అన్నా, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఆల్ పార్టీ దేవత కాబట్టి దేవుడు కాబట్టి మీరు అందరూ రండి, మేము స్వాగతిస్తాం, ఇబ్బంది ఏం లేదు, అందరం కలిసి పండుగ వాతావరణంలాగా చేసుకొని చెప్పేస్తాం. మేము స్వాగతించడం అయిపోయింది. వాళ్ళు టెంట్లు వేసారు, పండుగలు ఫ్లెక్సీలు కట్టుకోవడానికి బాగుంది. ఇంకా స్థానిక ఎమ్మెల్యే కూడా లేడు, వాస్తవంగా అందుబాటులో ఉండలేదు, నాకైతే ఐడియా లేదు. బట్ దీన్ని ఏమైతా ఉంది, దీన్ని ఒక ఏకపక్షంగా తీసుకురు. మీటింగ్ అందరూ మీ ముందు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. మధ్యలో లాస్ట్ టీపీసీ అధ్యక్షుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చారు. వచ్చేసి ఆయన కన్నా ముందు మైక్ తీసుకొని ఇక ఒక కాంగ్రెస్ కార్యకర్త దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను, నీ కాంగ్రెస్ పైన నీ ప్రేమ ఉంటే కండ వేసి పక్కేసి నువ్వు కాంగ్రెస్ కండు వేసుకో. నువ్వు ఎట్లా కవితగా విమర్శిస్తావు? ఏ రైట్స్ ఉన్నాయి నీకు? నువ్వు ఇదేం గురించి మాట్లాడు? బీసీల శక్తి కోసం మాట్లాడు, బీసీల పక్షాన మాట్లాడు. కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కాంగ్రెస్ కూడా, దాన్ని గురించి నేను ఒకటే నాకు అడుగుతా ఉన్నాను. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది కదా ట్యాంక్ బండ్ దగ్గర, ఈ ఎప్పటికి ఒక జయంతి అయిపోయింది, ఒక వర్ధంతి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు జయంతి వచ్చింది. ఇప్పటిదాకా దాన్ని తాళలేసి ఉన్నాయి కదా, అవి నీకు గుర్తు రావట్లేదు, నీ కళ్ళకి కనిపిస్తలేదు అవి. ఇవాళ జ్యోతిరావు పూలే 2 ఎకరాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కదా, ఏసి మీరు స్వాగతిస్తామని మీ కాదంట్లో. దీని గురించి ఎందుకు మాట్లాడతలేవు? మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి మీరు చెప్తున్నారు. ఏం మాట్లాడారు, ఏం జరిగింది? ఆ భాష, మన లాంగ్వేజ్, మనకు అమ్మలు తల్లులు అందరూ ఉన్నారు, ఆ భాష మనం వల్గర్ మాట్లాడలేము కాబట్టి ఆ బూతులు మనం మాట్లాడలేం. దాని తర్వాత ఏదైతే రికార్డులు ఉన్నాయి, రికార్డులు మీకు పర్సనల్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపించింది మీకు? కవితక్క జాగృతి నాయకురాలు, ఆమె ఓన్లీ టార్గెట్ కవిత. ఈ మధ్యన కవిత గారు మొత్తం బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, బీసీల రాజాధికారం అంటూ ఉంటారు. అదేవిధంగా బీసీల కోసం ఏదైతుందో జ్యోతిరావు పూలే విగ్రహం ఏదైతుందో అసెంబ్లీ పెట్టాలని మాట్లాడతారు కాబట్టి ఆమెను టార్గెట్ చేసుకొని ఆమె పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నాడు. అది ఖబర్దారు చెప్తాను శ్రీనివాస్ అన్న, నీకు మంచి చెప్తున్నాను, బీసీ బిడ్డ చెప్తాను, నువ్వు ఎక్కడ ఇలా వేసి చెప్పకపోతే నువ్వు బీసీ సంఘాలు తిరగలేవు. నేను ప్రతి జాగాలో కూడా మేము కవిత టీం మేము కానీ అడ్డుకుంటాం ఖచ్చితంగా. బీసీసీ అధ్యక్షుడు కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వలేదా? మహిళలకు రియాక్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇంటా ఉన్నారు, అంతేం లేదు, వాళ్ళు ఇంటా ఉన్నారు, వాళ్ళకి ఆనందమే కదా, వాళ్ళు అనకుండా ఈయన అంటున్నాను కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, సీనా నీకు నచ్చితే కండు వేసుకోయా, మాకేం బాధ లేదు, కండు వేసుకు రా, ఫైట్ రా, ఇబ్బంది లేదు. బీసీ ముసుగులు ఉండేసి కాంగ్రెస్ కూడా ఏం చేస్తా ఉన్నావు? నీకు ఓడిచింది రైట్, నీకు అర్థం కాలేదు, నువ్వు ఏమైపోతా ఉన్నావు? అసెంబ్లీలో పాస్ అయింది, మండలిలో పాస్ అయితే బిల్లు ఈడుదని చెప్తా ఉంటారు, నువ్వు పోయి ఢిల్లీ ధర్నా ఇస్తావు. నువ్వు ధర్నాకి వస్తావు కదా, మా కవితకు వస్తే దా ఇక్కడ పోయి ధర్నా ఇస్తుందా, ఇక్కడ ఏదో ధర్నా ఇస్తుందా? నువ్వు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా జాజుల శ్రీనివాస్ గౌడ్? ఆయన కలిసి వాళ్ళ కార్లో తిరుగుతుంది, ఆయన కార్లో వచ్చిండు, టీపీసీ అధ్యక్షుడు కార్లో వచ్చింది కదా. అంటే ఎవరి పక్షాన పని అర్థమవుతుంది, పబ్లిక్ అర్థమవుతుంది కదా. నువ్వు ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానేసుకో, ఇప్పుడు నీతిగా పని ఒక ఒక్క పక్క ఉంటే బీసీల పక్షాన ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండు. అంతేగాని ఇలాంటి లాలు చేసే ప్రశ్నలు ఇస్తే ఒక్కరు సమాజం క్షమించదు, ముఖ్యంగా మహిళలు క్షమించరు. ఇది ఇప్పుడు ఫిలిం నగర్ పిఎస్కి వచ్చారు మీరు, ఏమని కంప్లైంట్ చేశారు, ఏమని ఇది చేశారు? కవిత గారి పట్ల దుర్భాషలు అయితే ఆడాడు, వాళ్ళకి వీడియోలు కానీ, ఆ వీడియో క్లిప్పింగ్ కానీ వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వీడియో జరిగింది. స్థానిక కార్పొరేటర్గా మా కార్యకర్తలు అందరూ మేము వీడియో జరిగింది. అదే కవితగా వాళ్ళు కూడా వచ్చారు, జాగృతి చింపులు వాళ్ళకు కంప్లీట్ చేయడం, 2 కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళతో మీరేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు, చర్యలు తీసుకుంటారని అనుకుంటారా? ఇట్లా తీసుకోవాలి. మహిళల పట్ల గౌరవం ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా మహిళలే కదా, అంటే ఇప్పుడు మా బీసీ మహిళ కదా, అగ్రకులాలు మహిళలే కదా, ఈ దేశం పూజిస్తుంది మహిళలు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జ్యోతిరావు పూలే గారు అంటే జయంతి అంటే ఒక మహిళను కూడా కించపరిచేలాగా మాట్లాడినాకు ముఖ్యంగా చేయాల్సిన క్షమాపణ చెప్పు. ఫస్ట్ ఇట్లా క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ నగరం తెలంగాణలో ఎక్కడ తిరగనివ్వము, ప్రతి జాగాలను అడుగుతామని చెప్తున్నాను. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం మాట్లాడి చెప్పండి.
చెప్తాం. ఒక లేడీని అనడానికి ఆయనకు అధికారం లేదు. నువ్వు వచ్చినావు, ఆల్ పార్టీస్ రమ్మని చెప్పారు, ఆల్ పార్టీస్ వాళ్ళం వచ్చినాం. వచ్చిన తర్వాత ఆడ రాజకీయం చేసింది మీరే కదా. రాజకీయం నుండి మీరు ఎందుకు మాట్లాడుతారు? మీరు దేనికి తీసిరు? ఆమె ఒక బీసీ బిల్ పెట్టింది, బీసీ బిల్లు అసెంబ్లీలో కొట్లాడుతుందామే, ఢిల్లీలో కొట్లాడుతుందామే, దానికి మీరు సపోర్ట్ ఇచ్చి మాట్లాడిన ఒక లేడీకి కానీ మీరు కించపరచడం తప్పు కదా. మీకు ఎవరు ఇచ్చారు రైట్స్? దేనికి మాట్లాడుతారు? మీకు ఏమైనా రైట్స్ ఉన్నాయా? ఒక లేడీని కించపరచడానికి మీకు ఏం అధికారం ఉంది? నువ్వు ఎక్కడ కానీ కనిపించినావు అంటే అందరం ఆడోళ్ళం కలిసి చీపుడు తీసుకొని కొడతాం. నువ్వు ఎక్కడున్నావో ఇమీడియట్లో వచ్చి కవితకు సారీ చెప్పాలి, లేకపోతే ఇది చాలా పెద్దగా అవుతుంది. ఢిల్లీ వరకు తీసుకెళ్తాం మేము లేడీస్ అంతా కలిసి. పూలే నాయకులు, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అక్కడ? ఆల్ పార్ట్స్ అందరు ఉన్నారు. ఆల్ పార్ట్ అందరూ అన్ని పార్టీస్ రమ్మని చెప్పారు, అందరు వచ్చారు. ఆల్ పార్ట్ చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవ్వరు మాట్లాడింది, నీ ఒక్కరిని ఎందుకు మాట్లాడినావు? నీకు అవసరం ఏముంది? ఒక లేడీని కించపరచడానికి నీకెవరు ఇచ్చారు రైట్స్? అంటే ఈ మధ్య కవిత బీసీ నినాదం ఎత్తుకుంది, బీసీల గురించి మాట్లాడుతుంది. బీసీల గురించి మాట్లాడే అర్హత మీ కవితకి లేదు. గత 10 ఏళ్ళు పాలించారు కదా, బీసీలకి ఏం చేసిరు అనే లైన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఏం చేయలేరు? ఎవరు చేయలేరు కదా నాన్న. వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు, ఎవరు చేయలేరు కదా. దానికి ఈమె పోరాడుతుంది, ఈమె కొట్లాడుతుంది, అసెంబ్లీ మీద కొట్లాడుతుంది, ఆమె ఢిల్లీకి పోయి కొట్లాడుతుంది, ఆమె అన్నిటికీ ఆమె పోరాడుతుంది కదా. ఆమెకు మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు బీసీ అంటారు కదా, మీరు ఇప్పుడు ఆమె బీసీ కోసమే కదా గొడవ పడుతుంది. మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇవ్వకుండా ఒక లేడీని ఆమె మాట్లాడుతుంటే మీరు ఆమెను కించపరచడం ఏంది? మీకేం అవసరం ఉంది? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ఒక లేడీని అనడానికి? అంటే పదవిలో ఉన్న ఆమెను మీరు ఇన్ని మాట్లాడుతుంటే మామూలు వ్యక్తులకు ఎక్కడ భద్రత ఉంది? మామూలు లేడీలకు ఎక్కడ ఉంది? నువ్వు మాట్లాడడం పద్ధతి కాదు అది. నువ్వు ఎక్కడున్నా వచ్చి ఇమ్మీడియట్లీ అక్కకి సారీ చెప్తేనే సరే, లేదా 100 మంది వెళ్ళేసి నీ ఇంటిపైన దాడి చేసి నిన్ను చీపులతో కొట్టి పిఎస్కి తీసుకొస్తాం. రైట్. సో ఇది మొత్తానికి జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగినటువంటి ఇష్యూ ఇది. కవితని టార్గెట్ చేస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి నిరసనగానే జ్యోతిరావు పూలే సంబంధించిన వాళ్ళు కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్, మహిళా నాయకురాలు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్, మైక్ టీవీ, ఫిలింనగర్ నుంచి.